తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని అద్భుత హస్తములో దాచి అగ్ని చేత కాల్చిపోతును వేసి పరిశుద్ధపరిచి మీకు ఇష్టమైన సేవంతా మీ ప్రజలను జరిగించుకుని ఆత్మ రక్షించుకుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందినాం తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ అందాం. ప్రభువునికి ప్రియమైన దేవుని ప్రజలారా, వింటున్న సమస్త ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి పాప క్షమాపణ కొరకు సిలువ వేయబడి అతని శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి చావునే చంపి తాను ముందుగా చెప్పినట్లుగా మూడవ దినమున తిరిగి లేచి నేటికి సజీవుడై ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నారు అనే ఒక శుభవార్తను మీకు ప్రకటించడాన్ని ఎంతగానో సంతోషిస్తున్నారు. మా అందరి జీవితాల్లో కూడా ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఆయన ఉన్నారు అంటే దాని అర్థం ఆయన సజీవుడుగా ఉండబట్టే కదా. ఆయన ఒకవేళ చనిపోయి మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయి ఉంటే నేటి దినమున జరుగుతున్నట్లుగా ప్రార్థనలు ఆలకించు వాడిగా సర్వ ప్రపంచంలో కోటాను కోట్ల మందికి ఎలవేల్పుగా హృదయ రేణుగా ఆయన ఉండే అవకాశం లేదు కదా. అందుచేతనే ఈ సత్యాన్ని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దావీదు అనే ఒక మహారాజు, మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అపోస్తలుల కార్యాలు 2వ వచనంలో వ్రాయబడిన మాటలని మనం చూస్తే, ఒక దేశానికి మహా చక్రవర్తిగా రాజుగా ఉన్నటువంటి దావీదు అనే ఒక అద్భుతమైన వ్యక్తి 40 సంవత్సరాల పాటు ఆయన దేశాన్ని సుభిక్షంగా పరిపాలించారు. అతని పరిపాలనలో దేశం సుభిక్షముగా ఉండింది. ఓ చిన్ని రాజ్యం మహా సామ్రాజ్యముగా విస్తరించింది. దశ దిశల అతని రాజ్యం వ్యాపించింది, విస్తరించింది. అతని కీర్తి ఎల్లలా విస్తరించింది. మహా చక్రవర్తులలో ఒకటిగా పేరుగాంచాడు. ఒక పట్టణానికి అతని పేరు మీద ఒక పట్టణమే కట్టబడింది. దేవుని ప్రజలారా, అతని సింహాసనం శాశ్వతంగా ప్రజల మీద స్థిరపరచబడిందనే ఖ్యాతి అతడు సంపాదించగలిగాడు. శత్రువులకైతే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా అతని పేరు చెప్తేనే భయపడిపోయేంత పరాక్రమశాలిగా ప్రజల ఎదుట ఆవిష్కరించబడ్డాడు. అతడు యుద్ధములు చేసి సాధించిన విజయముల నుంచి సమకూర్చబడిన బంగారంలో పూర్తిగా దేవుని మందిరానికి ఇచ్చి దేవుని మందిరం మీద కూడా మక్కువ చాటించుకున్న మహాభక్తి పరుడు. రోజుకు 3 సార్లు ఆరాధన చేసేవాడు, ఆ ప్రార్థన చేసేవాడు. 7 సార్లు ప్రత్యేకమైన స్తుతి ఆరాధనలు జరిగించేవాడు. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినగలిగితే దేవుని వాక్యములో నుండి ఈ పూట మీకు వినబడిన సత్యాన్ని గమనించాలి. ఆ మహారాజుకు ఒక దర్శనం కలిగిందట. అతను ప్రార్థనలో ఉండగా, అతను మోకాల మీద ఉండగా, అతను ప్రార్థన చేస్తూ ఉండగా, అతను భౌతిక నేత్రాలు మూసుకుని ఉండగా దేవుడి అతనికి ఆత్మలో ప్రత్యక్షించాడు. ఆత్మలో దేవుడు ఆ సంగతులు చూపించాడు. ఆ ఆత్మలో దేవుడు నరావతారిగా మారినట్టు, ఈ లోకానికి దిగి వచ్చినట్లు, మనుషులందరి పాపాలు భుజాన మోసినట్టు, శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని చనిపోయినట్టు, సమాధి చేయబడినట్లు, అతడు దేవుడు కనుక, అతడు పరిశుద్ధుడు కనుక, అందరి వల్ల అతని శరీరం కుళ్ళు పట్టే ఛాన్స్ లేదు కనుక అతడు 3వ నాడు తిరిగి లేచినట్లు అతడు దర్శనములో చూసి ఎలుగెత్తి కేకలు వేసి హృదయంలో ఉల్లాసము ఉప్పొంగుతూ ఉండగా కేకలు వేసి ఆయన క్రీస్తు లోకానికి రాబోతున్నాడు, పరిశుద్ధుడు రాబోతున్నాడు, మనుషుల కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు, ఆయన చావునే చంపి తిరిగి లేకపోతున్నాడు, అతను సమాధిలో కుళ్ళిపోడు, ఇది జరగబోతుందని క్రీస్తు పూర్వం 600-750 సంవత్సరాల క్రితం అతను ప్రవచించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు అనేబడే దైవజనుడు ఆ కీర్తన గ్రంథములో చదివినవాడు కనుక అతడు ఆశ్చర్యపోయి అంటాడు, ఆయన క్రీస్తుని గురించి ముందే ఎలా ప్రవచించాడు? 100 సంవత్సరాల క్రితం వచ్చినలా చెప్పాడు. దర్శనమును గ్రహించిన దాన్ని బట్టే కదా. నేను ఈ మాటను ఇంతగా ఎందుకు ఎత్తి చెప్తున్నానంటే, యేసయ్య అప్పటికి ఇంకా నరావతారం ఎత్తి భూమి మీదకి రాలేదండి. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు ఇంకా చేయలేదండి. కళ్ళెదురు చనిపోయిన వారు లేపుతుంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న పిల్లాడు తెచ్చుకున్న క్యారేజీని ఆ బాక్స్ ఓపెన్ చేసి వాడిని ఆశీర్వదించి 10,000 మంది ప్రజలకు పంచి పెడితే అందరూ కడుపు నిండా తిన్న తర్వాత కూడా ఇంకా 12 గంపలు మిగిలిన అద్భుతాలు, నీళ్ల మీద నడిచిన అద్భుతాలు, మృతులను సజీవులుగా చేసిన అద్భుతాలు, ఇలాంటి కార్యాలేవి చేస్తే చూస్తే అప్పుడు విశ్వాసం కలిగి ఆయన గొప్పవాడు అని ప్రకటిస్తే పెద్ద ఆశ్చర్యం లేదు.
ఆయన ఇంకా భూమి మీదకే రాలేదు. ఆయన నరావతారానికి 600-700 సంవత్సరాలకు ముందే ఇతను ప్రకటించేసి ఆయన మీద పాటలు రాసేస్తున్నాడు. పరిశుద్ధుడు భూమి మీదకి రాబోతున్నాడు, ఆయన కుళ్ళు పట్టడు, ఆయన సజీవుడికి లేవబోతున్నాడు, పాతాళంలో ఉండడు, ఆయన శరీరానికి కుళ్ళు పట్టే ఛాన్స్ లేదు అని పాటలు రాసి ప్రకటిస్తున్నాడు. ఎవరి దావీదు దేవుని గురించి, సృష్టికర్తల గురించి, వారి నరావతారాల గురించి, చేయబోతున్న భీకర కార్యముల గురించి ఇలా చెప్పేస్తున్నారు. మీకేం తెలుసు అంటే నాకు దర్శనం వచ్చిందని అంటాడు. నేను ఈ మాటలు ఎందుకు ఇంత చెప్తానంటే, క్రీస్తు ఈ లోకంలోనికి నరావతారిగా రాకముందే క్రీస్తు పూర్వము ఆయా దేశములలో ఉన్న భక్తులలో చాలా మందికి దర్శనములో చూసే యేసు గొప్ప దేవుడని, యేసు నిజమైన దేవుడని, సృష్టికర్తే మనుషులందరినీ పుట్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడే యేసు ప్రభు పేరు మీద భూమి మీదకి రాబోతున్నాడని, అందరి కోసం చనిపోబోతున్నాడని, ఆయన చావుని చెప్పి మళ్ళీ లేస్తాడు సజీవుడు గాని క్రీస్తు పూర్వమున్న వాళ్ళే ఒక దర్శనములో చూసే నమ్మేశారు కదా. మరి ఏమిటి చదువుకున్న వాళ్ళందరూ క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని మాట్లాడతారు కదా. ఏ తారీఖు వేసినా, చెక్కు మీద డేట్ వేసినా క్రీస్తు శకమని వేయాల్సిందే కదా. కాలంలో ఎక్కించడానికి క్రీస్తు తప్ప మనకు కొలమానం లేకుండా పోయింది కదా. అది ఒకటి పుకిరి పురాణమో, కథాకాలక్షేపమో, నీతి చంద్రికలో అయితే ప్రపంచంలో కాలానికి క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని ఇంకొక రెఫరెన్స్ పాయింటే లేదు. అది ఎప్పుడు జరిగిందంటే యేసుప్రభు వచ్చారు కదా, ఆయన ముందని చెప్పాలా, లేదా యేసుప్రభు తర్వాత చెప్పాలా. ఇంకొక రెఫరెన్స్ పాయింట్ లేకుండా పోయింది ప్రపంచానికి. అది అబద్ధం కాదు కదా, అది వాస్తవం కదా. నాస్తికులు కూడా, అనగా దేవుడు లేదనేవారు కూడా క్రీస్తు పూర్వములో శకమని చెప్పాల్సిందే కదా. నేను ఏం చెప్తున్నాను, క్రీస్తు అనేవాడు అనేది నమ్ముతున్నారు కదా ప్రపంచం. మంచోడో కాదనో, నీకు నచ్చిందో నచ్చదో నీ ఇష్టం. అది అందరికీ నచ్చాలనే ఉంది, అందరూ ఒప్పుకోవాలనే ఉంది, అందరూ ఒప్పుకొని తీరాలని అడగడానికి బాగుంది తెలియదా ఏమిటి? అది కాదు నేను చెప్పేది. అసలు వచ్చాడా లేదా? వచ్చాడు, భూమి మీద కార్యాలు చేశాడు, శరీరముగా భూమి మీద నివసించాడు. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించింది. ఆయన భూమి మీదకి వచ్చాడు, శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకున్నాడు, మనుషులందరి పాపాన్ని తన మీద వేసుకున్నాడు, పరిశుద్ధ రక్తాన్ని జయమానంగా కట్టాడు, చావుని చంపాడు, మరణంలోకి సజీవుడిగా తిరిగి వచ్చాడు. ఇదంతా ప్రపంచం చూసింది, చరిత్రకారులు రాశారు, గ్రంథాల్లో ప్రపంచంలో ఆధారాలు ఉన్నాయి. మనము నమ్మితే పెద్ద ఆశ్చర్యం లేదంటున్నాను నేను. కానీ ఇది జరగటానికి 750 సంవత్సరాల ముందే దర్శనములో చూసి నమ్మేశాడు భక్తుడు. పాటలు రాసి పాడేవాడు ఆయన మీద. పాటలు బాగుంది సార్, ఇది ఎక్కడ జరిగిందంటే ఇంకా జరగలేదు, జరగబోతుందని. జరగబోతుందా? అదేంటి అడిగితే నీకు ఎలా తెలుసు అంటే, నాకు రాత్రి ప్రార్థన ఉండగా దేవుడు చూపించాడండి బాబు దర్శనం అంటాడు. నేను ఇక్కడ మొత్తుకునే పాయింట్ ఏంటంటే, ఒక దర్శనములో చూసిన వారే యేసయ్య దైవత్వాన్ని గ్రహించి ఆరాధించి పాటలు ప్రార్థన చేస్తుంటే చరిత్రలో కాదు లేని వాస్తవం కాదా? చరిత్ర నిట్టనేలో చీలిపోలేదా? కాల విభజన జరగలేదా? దేవుడు సృష్టిలోనికి రాలేదా? పాపాన్ని చేయలేని పరిశుద్ధుడిగా జీవించలేదా? రక్త మాంసంలో బతుకుతూ కూడా ఒక పరిశుద్ధుడిగా జీవించడం సాధ్యమని ప్రపంచ మానవానికి తన జీవితంతో రుజువు చేయలేదా? అందరి పాపాల మేలేసుకొని చనిపోతున్నాడు ముందు చెప్పి వర్ణంలోనికి వెళ్ళి ముందే చెప్పాడు. 3వ రోజున తిరిగి బయటికి రాలేదుగా. ఇప్పటికీ ప్రపంచంలో చరిత్ర గ్రంథాల్లో ఖాళీ సమాధిలో శిలా ఫలకాల మీద చరిత్ర కాలంలో ఒప్పుకుంటున్నట్టుగా యేసు క్రీస్తు సజీవుడై ఆరోగ్యమైన నిరాక్షేపణీయముగా నిరూపించబడింది కదా. ఇన్ని లక్షల రుజువుల తర్వాత కూడా ఇంకా దేవుడు కాదు. ఒకవేళ విదేశీ దేవుడేమో, ఒకవేళ మన దేశంలో ఉంటే కూడా తక్కువ వారి దేవుడేమో. అసలు భూమి దగ్గర రాకముందే దర్శనం చూసిన దేశంలోని ఏమన్నా ఇప్పుడు చెప్పండి. మరి ఇది రుజువులు కనబట్టలేదా? ఇంకో మాట అంటారు, అతను సిలువై సిలువై అని యూదులు కేకలు వేస్తున్నారు. యూదులకు వచ్చిన కోపం ఏంటి? అలాగే మాట పిచ్చి ఎక్కువ.
విశ్రాంతి దినాచారమును మీరుటయేగాక అలాగు చేయవలెనని శిష్యులకు బోధించుచున్నందున ఇతరులు ఎలాగో సంహరింతో అని వారు మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారట. అన్నంత కోపం ఎందుకు వచ్చిందంటే శనివారం పాఠ్యంతరం చేస్తున్నాం. అప్పటికి అదే పేసి దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పొచ్చు స్తోత్రం అని పర్లేదు. ఇప్పుడు ఎందుకే చేసింది నేరం, ఎవడు చంపేశాడు, ఎవడు కోపం వచ్చాడు, ఎవడు నష్టం అయిపోయింది, ఎవరికి వచ్చింది. శాస్త్ర ప్రకారం శనివారం పాటించావు, నువ్వు పాటించలేదు. ఏమయ్యా శనివారం పాటించాడు నువ్వు అని అంటే నేను స్వప్న నీకు బుక్ని చూసుకోలేదు, నెక్స్ట్ వీక్ ఏమంటే నేనే విశ్రాంతి దినమునకు ప్రభుని పాటించకపోయిన పర్లేదంటే మాట్లాడేది చంపేటారు. ఆ వాటిని చంపేశాడు ఇష్టంని. ఇష్టం కూడా వాటిని చచ్చిపోతే తీసుకోలేదు కానీ ఏది చేయలేదు. స్తోత్రం చెప్పలేదు. అర్థమైనడికి అర్థమైన అందరికి ఎట్లా స్తోత్రం చెప్పాలి. నేను చెబుతున్న సువార్త ఆచారం అంటే ప్రభుకి ఇష్టం లేదండి. విశ్రాంతి దిన మనుషులు నిమిత్తమే కానీ మనుషులు విశ్రాంతి దిన నిమిత్తం కాదు. ఆయన విశ్రాంతి దిన ప్రభువులై ఉన్నారని పట్టించాడు ఆయన. అంటే దాన్ని పెట్టింది నేను ఆలోచిస్తానండి. ఆచారం మీరు విశ్రాంతి దినంలో గొర్రె గుడ్డలో పడిపోతే తీరా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రభు వారు కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. అయినా వారికి పెద్దగా ఎక్కలేదు. వారి మతమే ముఖ్యం, ఆచారాలే ముఖ్యం. ఈనాటి కూడా చాలా మందికి యేసు ప్రభు వారి మీద వ్యక్తిగతంగా దేశమే లేదండి. ఆయన క్యారెక్టర్ లోపం ఉందా, ఆయన పద్ధతిలో తప్పు ఉందా, ఆయన ఆడవాళ్ళతో చెడ్డగా ప్రవర్తించారా, పేదల పట్ల చిరాకుగా ప్రవర్తించారా, గొప్ప వాళ్ళని పెట్టుబడులు కొవ్వు కలిసి ఎరగేసుకొచ్చారా, ఆయన మీద గొప్పకి ఏముంది పాయింట్ అసలు ఎక్కడ పాయింట్ లేదండి. మహానుభావుడు అంటే అంటారండి. మరి ప్రాబ్లం ఏంటంటే మన ఆచారమా ఆత్మశుద్ధి తిని ఆచారం అదేనా అని పెద్దోళ్ళు ఏమన్నా చెప్పాడు కదా మనకి. వాడు ఓడుదైనా తలంపులు ఓడుదా అని ఎప్పుడో కేక పెట్టాడుగా. అయినా సరే ఆచారం ఉండవలేదు. ఇప్పుడు చేస్తాం అదే ఆచారం అయిపోవచ్చు. నేను అనేది ఒకటేనంటే ఎవరి మీద ఒక కరణ చూసి చూడట ఈ సిలువేని కేకలేదంటే గెలవలేక బాబు ఇంకేలా అర్థమవుతలేదు. ఏమయ్యా యేసు నేను జడ్జిని, ఇది కాపాడగలను, కొంచెం తెలివిగా జాగ్రత్తగా సమాధానం చెప్పు అని కొంచెం హింట్ ఇచ్చాడు. యేసు అంటాడు, నేను రాజుని, నాకు రాజ్యం ఉంది, కానీ ఆ రాజ్యానికి ఈ లోకానికి సంబంధం లేదు. నా రాజ్యం వేరే, నా పరిపాలన వేరే. కోట్ల గుండెల్లో కొలవైంది ప్రభువుగా ఆరాధన అందుకుంటూ ఈ విశ్వాస సమాజాన్ని పరిపాలిస్తున్న మహాచక్రవర్తి దేవుడికి స్తోత్రంగా లేదుగా. శవాలి గట్టిగా ఏదో కుర్చీ మీద కూర్చోవాడిని కుర్చీలు పోయి దేవునికి స్తోత్రం. సగం ప్రపంచానికి ఎక్కువ కొట్టుకొచ్చేసాడు అలెగ్జాండర్. దావగుట్టిన వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం. అలెగ్జాండర్ ప్రపంచమును జయించాడు. అలెగ్జాండర్ సూపర్, దానికన్నా సూపర్ అనుకుంటుంది దావు కదా. కాదా మరి ఏమిటది? అలెగ్జాండర్ చక్రవర్తి రజము వెనక్కి తిప్పుటే ఇట్టిది అపచారము, అవమానము, వెన్ను చూపుట మనకు లేదే. ముందుగా జన్మ వచ్చేసింది. ఇకే సార్ వణుకు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించగల మీరు వణుకుటయా ఇట్టిది పడుతుంది. జన్మ వచ్చేసింది, చూస్తే ఒళ్ళు వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ ఏదో కలిసిందండి. సోపరం వాడు తలదన్నేవాడు ఉన్నాడు దేవునికి స్తోత్రం. ఇలాంటి అందరూ పోయారు దేవునికి స్తోత్రం. మహాచక్రవర్తులు రావడానికి అందరూ పోయారు దేవునికి స్తోత్రం. ఒక్కొక్క రాజ్యం, మొఘలుడు సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం ఏమైంది, రష్యా సామ్రాజ్యం ఏమైంది, ఎవరు అశ్వరీ సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం ఏమైంది. ఆ చరిత్రలో అంతకు తప్పే ఏది లేదు. ఒకే రాజ్యం లేదు అనగనగా ఒకప్పుడు పూర్వ కాలంలో ఇలాంటి పదాలకే ఉన్నాయి. ఎన్ని కాలగర్భంలో పరిస్థితి కలిసిపోయాయి, చరిత్ర పుటంలో మాత్రం మిగిలిపోయాయి. కానీ నేను ప్రకటిస్తున్న ఒక్క యేసయ్య ప్రేమ రాజ్యం నానాటికి పెరిగిపోతుంది.
ఈనాడు దరిద్రానికి ఏ పక్షానికి ప్రపంచంలో 730 కోట్ల జనాభా ఉంటే సగానికి ఎక్కువ యేసు రక్తం ఇచ్చి గుండెలో గురువు ప్రపంచాన్ని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. రాజులను చెప్పాడు ఆయన. పిల్లలు అంటారు అట్లేండి ఇక్కడ శిక్ష తప్పించు కొంచెం తెలుగుగా చెప్పాను. ఇంత ఎత్తున్నాడు వేసుకోబోకి అవసరం లేదు. ఇంత ఇంత కారణం ఏంటి? యేసు ప్రభుని ఎలాగైనా తప్పించాలని పిలాతు ఉంది. ఆడంతా చదవడం కాదు, అది ఆవిడ కాలు వచ్చింది. స్తోత్రం చెప్పండి. అది ఆవిడ కాలు వచ్చింది. కళలో చిన్న సీన్ కనపడింది అంతే. సీట్ రాసి పెట్టేసి సుప్రీంకోర్టు జడ్జి అని లేనిపోని పని ఫీలింగ్ లేవకు. ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళగా తీర్పు విడిసేపాలి. ఆవిడ చెప్పేసి చెప్పాడు ఆ నీతిమంతుడు, ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళకు. ఈ పొత్తు అతని విషయమైన కళలో మిక్కిలి బాధ నొందింది. అమ్మడికి చిన్న కళ వచ్చింది, ఆయన నీతిమంతుడు ఫిక్స్ అయిపోయింది. దావీదుకు ఒక కళ వచ్చింది, ఆయన రాజు లేకపోతాడని చెప్పేశాడు. మరి ఎన్ని రోజులు కనబడుతున్నా మీరేం ఆలోచిస్తున్నా నాకు అర్థమవుతుంది. యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చిన మాట నిజం కాదా? క్రీస్తు శకం క్రీస్తు పొలం అంటే అబద్ధమేనా? యేసు అనేవాడు భూమి మీదకి వచ్చిన మాట నిజం అయితే అందరిలాగే పుట్టాడా? ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉందా లేదా? ఒకవేళ ప్రత్యేకంగా పుట్టినవాడు అయితే జీవితంలో ప్రత్యేకంగా జీవించాడు, అందరిలాగే పుట్టి పెరిగి తిండి తాగి అన్ని రకాలుగా చచ్చిపోయాడా? ఆయన ఒక సవాలు విసిరాడు. ఈ రోజుకి ఆన్సర్ లేదండి, ఈ రోజుకి లేదు ఆన్సర్. ఎవరు చెప్తారండి ఏంటి అసలు ఆ ప్రశ్న ఏంటి? నాలో పాపం ఉందని మీరు ఒక్క ప్రశ్న అడిగాడండి. వాడు అంటాడు, నేను దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపేస్తున్నాను, చంపేస్తాను. ఇదేం కేసురా? వాడు పెట్టన్నాడు. అసలు కేసు లేకపోతే జడ్జి గారు ఇంకో కేసు పెట్టమని చెప్తారు. అదే చిత్రం మళ్ళీ చేస్తాడు. కొట్టి కేసు ఈసారి వచ్చి అంటాడు, నేను రాజులే అన్నాడు. వేడా కేసు వేడా నువ్వు కూడా ఇదేం కేసు అందరూ. ఈసారి వచ్చాడు, నేను దేవుని కుమారుని అన్నాడు. ఈ 3 కేసులు పెట్టారు. ఇందులో పాపం ఎక్కడ చెప్పండి? కేసు పెడతాకి ఆరోపణ చిత్త దొరకలా తీసుకొని మరి దానికి పనికి మాలిన మనుషులు కొంత ఏర్పాటు చేసుకుని కొంత డబ్బు ఇచ్చి కమిటీ వేసి తెల్లవారులు కాగడాలు పెట్టి కుస్తీ పెట్టి 3 కేసులు పెట్టారు. 3.5 సంవత్సరాలు తిప్పబడి ఆ 3 కేసులు ఏంటి? 1 దేవాలయంలో పడగొట్టి మళ్ళీ కట్ల అన్నాడు, 2 నేను రాజులు అన్నాడు, 3 దేవుని కుమారుడు అన్నాడు. అసలు పాపాలా మాట్లాడారు మీరు? కానీ కంప్లైంట్లు నేను చెప్పనా కాదు, అయ్యే సూపర్ కాంప్లిమెంట్లు. స్వాతంత్రం చెప్పండి గట్టిగా. మ్యాటర్ అర్థమవుకోకుండా ఇసుపడిపోతాడు. కానీ మ్యాటర్ ఏంటంటే, నేను దేవాలయం పడగొట్టి 3 రోజులు లేపుతాను అనే మాటకి అర్థం ఏంటంటే, నా దేహం అనేది దేవాలయంలా, దీన్ని పడగొట్టంటే మీకోసం ప్రాణం పెడతాను, మళ్ళీ 3 రోజులు మళ్ళీ వచ్చేస్తాను. ఆ మొక్క అర్థం ఒక నేను పెద్ద కూడా పడగొట్టా మళ్ళీ కట్టాను కదా. ఇలాంటి కంగారు మాటలు చెప్పేస్తే మేము ఒప్పుకోండి. ఇప్పుడు ఎప్పుడు జాగ్రత్త ఉంటాయి. నేను ఇదంతా చెప్పడం యూదులు ఏదో తిడుతున్నాను, యూదులు విమర్శిస్తున్నాను, అలమే పడిపోయి పొద్దున వచ్చేసి అని చెప్పేసి మీరు అనుకోకండి. నా పాయింట్ ఏంటంటే, ఒక కళలో ఒక చిన్న దృశ్యం కనబడితే ఆయన భక్తులుగా మారిపోయారే. ఈయనలో ఎన్నో రుజువులు కనబడుతున్నా అతను విదేశీ దేవుడు అనుకుంటున్నారా? అతను మానవాళిగా దేవుడు అనుకుంటున్నారా? అతను ఎప్పుడో చచ్చిపోయి కాలగర్భంలో కలిసిపోయిన ఒక మతం అనుకుంటున్నారా? మతం అయితే సమాధైపోయేది, అది సత్యము కనుక ఎవరు సమాధి చేయలేకపోయాడు. అతను జీవము కనుక సమాధిలో బంధించలేకపోయాడు. అది మహిమ కలిగిన మార్గము కనుక పాతాళము ఆపలేకపోయాడు. సత్యము ఎవడు ఆపుతాడు? జీవము ఎవడు తొక్కి పట్టగలుగుతాడు? పునరుత్థానం ఎవడు ఆపగలుగుతాడు? ఆయన పునరుత్థానములో జీవనైనాడు కనుక ప్రపంచములకు ఊపిరి పోసిన మట్టిని మనిషిగా మార్చిన జీవనదాత స్వయంగా తానే అయ్యాడు కనుక నేను మళ్ళీ వెళ్తాను వస్తానని సింపుల్ గా చెప్పి మీకు విశాఖపట్నం దగ్గర భీమపట్నం దగ్గర మాట చెప్పు. భీమునిపట్నం ఇల్లు వచ్చినంత సులువుగా ఇల్లు వచ్చేస్తారని చెప్పి వెళ్ళబోతుంది. సింపుల్ గా భీముని అంటారు కదా, లేదోటలే. నేను చెప్పే శుభార్త ఏంటంటే, అందరూ చూస్తుండగా నా అంతా నేనేం ప్రాణం ఏదో ఊరేస్తున్నట్టు. నేను గత రాత్రి ఎక్కడ పోతే మల్లయ్యపురంలో మాట్లాడారు. రాత్రి ప్రయాణం చేసి విజయవాడతో ఇబ్రహీంపట్నం వెళ్ళారు. పొద్దున కార్యక్రమం చేశారు. ఇందాక బయట దిగా నేరుగీడు వచ్చారు. సింపుల్ అయిపోయింది ప్రయాణం. దేవుని స్తోత్రం చెప్పలే.
అంతకన్నా సింపుల్ అయిపోయింది, చేసుకో మరణంలో వెళ్ళి వచ్చేద్దాం. ఆయన మరణంలోకి వెళ్ళి మరణ శిక్షను భరించి, మరణ వేదనలు భరించి, మన పాప శిక్షను సంపూర్ణం చేసి చావుని చంపి మరణం యొక్క పాతాల యొక్క కోరలు పీకి తాళపులు పట్టుకొని మరణమా నీ విజయం ఎక్కడ, ముళ్ళు ఎక్కడంటూ ప్రశ్నిస్తూ విజయ దొంతులు మోగించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇన్ని రుజువులు కలిగి ఈ సత్యముల గురించి ఎవరు కొడుతాడు అడుగుతున్నాడు. నీ ఓడి ముందా మా ఓడి ముందా అన్నాడు. ఎలా మా ఫ్రెండ్ అడిగాడు, నీ ఓడి ముందా మా ఓడి ఎవరు అడిగారు. తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నావు అంటే అసలు పాయింట్ అది, తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ ఓడి మా ఓడి ఏంటంటే ఉద్దేశం అంటే యేసు ప్రభు వారికి అంటే ముందుగా వచ్చిన అవతార పురుషులు చాలా ఉన్నారు కదా. మేము ఎవరినో ఇష్టపడి ఆరాధన చేస్తున్నాం కదా, వారి తర్వాత కదా ప్రభువులు వచ్చారు. అంత ఎక్కువ ఎందుకు ఇష్టపడుతున్నావు అని నా స్నేహితుడు యొక్క ప్రశ్న. ఇట్లారా నేను ఒకటి చెప్పాను, మీ ఊడు మా ఊడు ఒకటే. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. మీ ఊడు మా ఊడు అన్న మూమెంట్ లో లోపల వాయిస్ ఏంటి? దేవుడు అనే కదా. చెప్పండి గట్టి, దేవుడు అనే కదా. మరి దేవుడు ఎంతమంది ఉంటారా? అది ఒక రకంగా అర్థమే, నాకు ఒక రకంగా అర్థమే కదా. దేవుడు ఇద్దరు ఉంటారా? మాట్లాడలేదు మీరు. ఇప్పుడు మోడీ గారిని తల్లి గారు బేట అట్లా మనం బేట అంటే చెత్తపడతారు పోలీసులు పక్కన వచ్చి. ప్రధానమంత్రి నెలకి వెళ్ళి అర్థం ఏంటి అంటాడు. మీకు అర్థం కాకుండా నేను చెప్పేది. స్తోత్రం. ఇప్పుడు మన గ్రామానికి సర్పంచ్ ఉంటాడు, ప్రతి గ్రామానికి ఉంటాడు. కానీ జిల్లా కలెక్టర్ అనుకుంటారు, జిల్లాకు కలెక్టర్ ఉంటాడు. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతమంది ఉంటారు? ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలు ఉంటారు, దేశానికి ప్రధానమంత్రి ఎంతమంది ఉంటారు? అలాగే ప్రపంచానికి దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు అధికారులు చెప్పే సుమారు అసలు లోకల్ గా చూసినప్పుడు మా సర్పంచ్ అనుకోవచ్చు, కానీ జిల్లా ప్రకారం వెళ్తే సర్పంచులందరికీ, కలెక్టర్లందరికీ, ముఖ్యమంత్రులందరికీ, అలాగే విశ్వమునకు తండ్రి ఒక్కడే ఉంటాడు. 10 మంది ఉంటారా అండి? అడవిలో పుట్టి అడవిలో పెరిగిన పరమ అమాయకుడైన మనిషి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి మీకు ఎంతమంది తండ్రులు అంటే రాయకుడిని ఎత్తులు కూడా మాట్లాడుతున్నారా శ్రీకాంత్ అని పాపం వచ్చేదానికి తండ్రి ఒకటే ఉంటాడు. మరి దేవుళ్ళు ఏంటి? మన కాకినాడలో పాడుతున్నప్పుడు ఇందరు దేవుళ్ళు అయితే దెబ్బలాడుకోరా కార్యక్రమం చేసి బాబు ఎక్కువ ఎక్కువ కొట్టేసుకుంటారంటే నేనేమని అడుగుతున్నానంటే ప్రియులారా, దేవుడు ఒక్కడేనండి. దేవుడు ఒక్కడే. దేశానికి ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటే ఒకవేళ దేవుడుండే చోటు స్వర్గమే కదా, శత్రువైన సాతాను ఉండే చోటు నరకమేగా. మరి ఎన్ని స్వర్గాలు ఉంటాయి? మరి భారతదేశానికి ఒక స్వర్గం, అమెరికాకు స్వర్గం, ఇంగ్లాండ్కి స్వర్గం, ఆస్ట్రేలియాకు స్వర్గం, పాకిస్తాన్కు స్వర్గం ఉంటుందండి. శ్రీలంకో నరకం, ఇంకో నరకం ఉంటుందండి. విశ్వమంతటి సినిగాడు ఒకడే, విశ్వమంతటి రక్షకుడు ఒకడే. ఆ సినిగాడు పడిన చోటు పేరు నరకం, దేవుడు ఉండే చోటు పేరు స్వర్గం. ఆ దరిద్రంలో పడకుండా స్వర్గానికి వెళ్ళాలనేది మన ఆశ. ఒక్కొక్కరు వారికి తెలిసిన పద్ధతులు భక్తి చేసుకుంటున్నారు. అందరి ఆశ ఏంటంటే నరకం తప్పాలి, స్వర్గం వెళ్ళాలని. ఆమె ఆ నరకం అనే దానికి బైబిల్ మరణం అని పేరు పెట్టింది. ప్రభు రాశాడు ఒక మాట, ఏమని రాశాడు? అగ్ని గంధకములతో మండుకొండములో వేయబడుతుంది, ఇది 2వ మరణము అన్నాడు. అంటే ఏమిటండి? మరణం అంటే ఎడబాటు కదా. ఒకవేళ అగ్ని గంధకములతో మండు గుండములో వేయబడితే ఆ మనుషులకి దేవునితో ఎడబాటు వచ్చేస్తుంది, దేవునితో సంబంధం ఉండదు, దేవునికి దూరం అయిపోయినట్టు యుగ యుగ అగ్నిలో మరి కావాల్సిందే అని దేవుని వాక్యం మాట్లాడింది. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రభువు నేర్పిస్తున్న ఒక మంచి పాఠాన్ని పట్టుకోండి దేవుని బిడ్డలారా. ఆ మరణంలోకి వెళ్ళకుండా, నరకంలోకి వెళ్ళకుండా నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలో ఆలోచించు. స్వర్గానికి వెళ్ళాలని ఏం చేయాలి మీరు చెప్పండి? రోడ్డు మీద నిలబడి వచ్చిన పేదలకు 1000 రూపాయలు పరిస్థితి స్వర్గానికి వెళ్తామంటే
ఏదో మార్పు ఉన్న భూమి పుట్టి రమేష్ దాకా 1000 రూపాయలు పనిచేసి తెచ్చుకోవచ్చు. ఉన్నా కదా? అన్నదానం చేస్తే ఒకవేళ ఖచ్చితంగా సరుకులు వెళ్తామంటే ఉన్నకానికి అమ్మేసి అన్నం పెట్టించి భూదానస్య గోదానస్య పుణ్యం భవేతర పెద్దలు చెప్పారు. ఎన్ని దానాలు చేసిన పుణ్యం అవుతారు సేవకు వచ్చేస్తున్నాం పెద్దలు బాధపడ్డాడు. చేతనే నేను చెప్తున్నా సువార్త. మనము చేసే క్రియల వలన నరకం తప్పే ఛాన్స్ ఉంటే ఏ మనుషులు నరకానికి వెళ్తున్నాడు? ఏదో చేస్తారు కదా. మన చేయి దాటిపోయిన విషయం సార్ అది మన చేతిలో లేదండి. మన పక్షంగా ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒకడు కావాలి. పాపానంతా మేరేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినా ఇంకా చాలా మంది అబ్బాయిలు ఇస్తానంటే సింపుల్ రుణమాఫీ అనేసాడు దేవుడి కూడా జనం. నువ్వు కట్టాల్సిన బాగా ఇంకోటి ఎప్పుడు కట్టెత్తి సంబరం కాదండి. ఇంట్లో తట్లో అయిపోయి కుట్లోకి వెళ్దాం ఎప్పటికీ 3000 బాగా ఉన్నాడు. ఎరగ చదువుతున్నాడు సంవత్సరం కుట్లో కూర్చొని 10 కేజీలు పోయింది. మరి 10 కేజీలు సిగ్గు కాకున్నాడు. కదా 3 అయిపోయింది చెప్పొద్దు ఏంటి అన్నాడు. ఆగలేకపోతే ఇంట్లో ఉందామంటేనేమో పిల్లలు ఎడుతున్నారు. కుట్లోకి వెళ్దామంటే సీరియస్ అవుతున్నాడు. ఇద్దామంటే డబ్బులు లేవు. ఇంట్లో ఉండలేము, కుట్లోకి వెళ్ళలేము. టెన్షన్ పడి కుడి చుట్టూ తిరుగుతుంటే ఒక పెద్ద నుంచి వచ్చి ఎరా ఏంటి 1000 గంటలు అప్పు తీర్చుకోలేదు నేను ఇస్తాను లేదు అన్న 3000 కట్టి ఇంకో 2000 ఇచ్చి అది కావాల్సింది ఏమండి అంటే అప్రయత్నంగా చేతులు జోడిస్తాడో దగ్గర చెప్పండి. పిల్లలు అలా దేవుడు నాకు చెవయ్యా ఒక రుణమాఫీ ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. యేసు ప్రభువు శిలువలో చేసిన త్యాగం అదే. నీ పాపానికి నా పాపానికి ఎప్పటికీ మనం ఆ బాకీ తెచ్చకపోతున్నాం. మనం అలవట్లేదా? ఏదో చేస్తే పోయేలా లేదు. పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. అపరాధ పరిహారార్థ బలిగా ఆయన శిలువలో బలైపోయాడు. అనేకుల ప్రాణ విమోచన కరగదనముగా తన రక్తాన్ని చెల్లించాడు. అయ్యో మన కోసం బలైపోయాడంటే అలాగే అబ్రహాం లింకన్ కూడా అమెరికాలో నల్లవాళ్ళ కోసం బలైపోయాడు. మన కోసం మహాత్మా గాంధీ బలైపోయాడు. యేసు ప్రభు కూడా అంతే అనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే ఎందుకు ఎక్కువ అంటే ఆయన ముందే చెప్పి ప్రాణం పెట్టి 3వ రోజుకు వస్తానని చెప్పి సరిగ్గా సమాధి గుండె చీల్చిపెట్టుకొచ్చేసాడు. అందుకనే వారందరికంటే గరుడు గొప్పవాడు శ్రేష్ఠుడయ్యాడు. ఓహో గొప్ప అనుకోవటం కోసం కాదు చెప్పేది. ఆయన మృతుల్లో నుంచి ఆది సంభూతుడిగా లేచాడు. అలాంటి గట్టిగా మాట ఎలా లేచాడు? ఆది సంభూతుడిగా అంటే దేవుని బిడ్డలారా మొట్టమొదటి వాడిగా అంటే మిగతా వాళ్ళు ఏకైక కాదు ఆది. క్రీస్తు మృతుల్లో ప్రథమముగా లేచాడని చెప్పారు కొరింథీ పత్రిక 15లో. ఆయన మొదటి ఫలం, మిగతా ఫలాలు మనం ఆయనలోకి రాగలిగితే, ఆయనలో జీవించగలిగితే, ఆయనలో బ్రతకగలిగితే ఆయన మృతిని గెలిచి తెచ్చినట్లు మనకు కూడా పూర్ణత్వం ఇస్తాడా. ఈ మట్టి జీవితంతో అంతమైపోలేదు, మన మహిమలోకి తీసుకెళ్తాడు. స్వర్గం అనే మాటకి బైబిల్ ఇచ్చిన నిర్వచనం తెలుసా? మోక్షం అంటే బైబిల్ చెప్పిన అర్థం ఏంటి తెలుసా? ఆయన తినొచ్చు, తాగొచ్చు, డాన్స్ వేసి బైబిల్ చెప్పిన స్వర్గం ఏంటంటే వినండి, దేవుని వద్ద దేవునితోనే దేవుని లాగానే యుగయుగాలు ఉండగలిగే సౌభాగ్యం పేరు స్వర్గం. దేవుడు పరిశుద్ధుడా కాదా? దేవుడు అమరుడా కాదా? దేవుడు తేజోమయుడా కాదా? దేవుడు మహిమా స్వరూపుడా కాదా? అలాగే మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అదే మహిమతో, అదే తేజస్సుతో, అదే ఆత్మగా, అదే లోకంలో యుగ యుగాలు దేవుని వద్ద దేవునితోనే దేవునిలాగానే ఉండిపోయే ఆ భాగ్యం పేరే మోక్షం, స్వర్గం అని బైబిల్ చెప్తుంది. ఆ మోక్షము కావాలంటే అక్కడ నుండి వచ్చిన వాడు, పాతాళలోకానికి వెళ్ళిన వాడు, చావుని చంపిన వాడు, తిరిగి లేచిన వాడు, అందరూ చూస్తున్న అక్కడికి వెళ్ళిన వాడు, రేపు మాపో రాబోతున్న వాడు, ఇన్ని చేసిన వాడు ఒక యేసు ప్రభువాలే. ఆ యేసును నమ్మితే, యేసులోకి రాగలిగితే, తనలో మనం ఉండగలిగితే, తనతో పాటు ఆ మహిమలోకి వెళ్తాం.